వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ రాజేష్. తెలంగాణలో ఇవాళ బుల్డోజర్ పాలన నడుస్తుంది. ఎస్, మీరు విన్నది నిజమే. ఇది బుల్డోజర్ పాలన సహజంగా యూపీ గురించి అనుకుంటూ ఉంటాం, కానీ ఇవాళ తెలంగాణలో కూడా బుల్డోజర్ పాలన నడుస్తోంది. హైడ్రా చేస్తున్నటువంటి విధ్వంసం చూస్తూ ఉంటే ఇప్పటికే అనేక సందర్భాల్లో హైకోర్టు ఎన్నిసార్లు హైడ్రాకు మొట్టికాయలు వేసినా మరి ఆ బుల్డోజర్లు మాత్రం, ఆ దూకుడు మాత్రం ఆగట్లే. ఇవాళ మనకు గచ్చిబౌలికి సంబంధించినటువంటి అంజయ్ నగర్లో ఒక బిల్డింగ్, కన్స్ట్రక్షన్లో ఉన్నటువంటి బిల్డింగ్ కొలాప్స్ అయి ఇద్దరు ప్రాణాలు విడిచారు. అది నిజంగా బాధాకరమైనటువంటి ఒక దిగ్భ్రాంతి కలిగించే ఘటన. కానీ ఆ ఘటన పట్ల ప్రభుత్వం చిత్తశుద్ధి ఏంది అనేది ఇక్కడ బిగ్ క్వశ్చన్. ఎందుకు ఈ మాట అంటున్నాను అంటే, మరి ఆ ఇద్దరి ప్రాణాలకి బాధ్యత ఎవరిది? మరి ఆ యొక్క బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసినటువంటి కల్ప్రిట్ ఎవరైతే సాదిక్ ఉన్నారో ఆయన్ని ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు, అరెస్ట్ చేశారు. ఎస్, దాన్ని మనం అద్భుతంగా ఒక మంచి మూవ్ అని చెప్పాలి. ఎందుకంటే అతను ఇంకా కూడా ఇటువంటి బిల్డింగ్స్ 50 గజాల్లోనే 7 ఫ్లోర్లు కట్టడం అంటే ఇది ఆషామాషి వ్యవహారం ఏమీ కాదు. 50 గజాల్లో 7 ఫ్లోర్లు అంటే ఏందది? కడుతున్నటువంటి సందర్భాల్లోనే కుప్పకూలిపోయింది. సరే, అది నిజంగానే ఇవాళ ఇల్లీగల్ బిల్డింగు, ఇల్లీగల్ స్ట్రక్చర్ అని జిహెచ్ఎంసీ అధికారులు ఫైండ్ అవుట్ చేశారు. హైడ్రా కూడా నిర్దాక్షిణ్యంగా అక్కడ ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇతర బిల్డింగ్లు కూడా, అంటే సెట్ బ్యాకులు లేకుండా లేదంటే ఇతర రూల్స్ అన్ని వైలేట్ చేసినటువంటి బిల్డింగ్స్ను కూడా నిర్దాక్షిణ్యంగా ఇవాళ కూలుస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇక్కడ చూసుకోవచ్చు ఎట్లా అంటే సోషల్ మీడియాలో హైడ్రా క్యాంపెయిన్ ఏ విధంగా నడుస్తుందంటే డే 4, డే 5, డే 3 ఇట్లా డేట్స్ వైజ్గా, టైం వైజ్గా ఇదిగో మేము ఇన్ని బిల్డింగ్లు కూల్చినాం అంటే, ఇక మనం కనుక ఫారిన్లో ఏదన్నా వచ్చిన కాంపిటీషన్లో ఎట్లయితే మనం టైమ్స్ పెట్టుకొని ఈ డేట్లో ఈ టైంలో గిన్నీస్ బుక్ వరల్డ్ రికార్డ్కి ఎక్కుతారు, సో ఆ విధంగా ఒక బిల్డింగ్ కూల్చినాం, 2 బిల్డింగ్లు కూల్చినాం, 3 బిల్డింగ్లు కూల్చినాం, 5 బిల్డింగ్లు కూల్చినాం, 30 బిల్డింగ్లకు నోటీసులు ఇచ్చింది జిహెచ్ఎంసీ, 50 బిల్డింగ్లకు ఇచ్చింది, 500 బిల్డింగ్లకి నోటీసులు ఇచ్చేసింది జిహెచ్ఎంసీ. ఇట్లా మనం వార్తలు వింటూ ఉంటే, ఇటువంటి వీడియోలు చూస్తూ ఉంటే నిజంగా హైదరాబాద్ని మనం ఏం చేయదలుచుకున్నామా ఒకసారి తలుచుకుంటే భయం వేస్తుంది. సాటి హైదరాబాద్లు కూడా భయం వేస్తుంది. ఎందుకంటే నేనేమి బిల్డింగ్లు ఇల్లీగల్ బిల్డింగ్లు అయితే గతంలో రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు? పాపం నేలమట్టం చేసిండు. క్రిమినల్ వేస్ట్, ఇసుక, సిమెంటు, మిగతాయి చట్టంలో ఒకవేళ ఇర్రెగ్యులారిటీ జరిగినా రెగ్యులరైజ్ చేయడానికి చట్టంలో నిబంధన ఉంది. వాళ్ళేం దోపిడీ చేయలే, లేకపోతే వాళ్ళేం దేశద్రోహం చేయలే. వాళ్ళు అమాయకంగా కొనుక్కున్నారు, దాంట్లో కట్టుకున్నారు. ఒకవేళ అనుమతులు లేవనుకోండి, రెగ్యులరైజ్ చేయడానికి యూ హ్యావ్ ఏ సర్టెన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. క్రిమినల్ వేస్ట్గా మొత్తం ఉన్న పలంగా నేలమట్టం చేయాల్సిన అవసరం ఉందా సార్? ఇలా గవర్నమెంట్ స్కీమ్స్ అనౌన్స్ చేస్తుంది, మీరు గవర్నమెంట్ ల్యాండ్స్లో ఉంటే మీరు రెగ్యులరైజ్ చేయించుకోండి. మీరు విన్నారు కదా, మరి ఆనాడు క్రిమినల్ వేస్ట్, ఇల్లీగల్ బిల్డింగ్లని మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి గారు ఇవాళ మరి ఇల్లీగల్ బిల్డింగ్ల మీద ఎందుకు అంత చర్యలు తీసుకుంటా ఉన్నారు, ఇంత కఠిన చర్యలు తీసుకుంటా ఉన్నారు? ఉన్నటువంటి హాస్టల్స్ని ఖాళీ చేయించేస్తూ ఉన్నారు. ఇప్పటికిప్పుడు ఖాళీ చేసి వెళ్ళిపోండి, మేము నెక్స్ట్ మీదే బిల్డింగ్ కూల్చేదని చెప్తా ఉన్నారు. కనీసం టైం కూడా ఇవ్వట్లే. కనీసం ఇప్పుడు ఆ ఇద్దరు ప్రాణాలు పోయింది, ఆ బిల్డింగ్ కూలిన తర్వాత దానికి టెక్నికల్గా ఏమైనా అసెస్ చేశారా? ఎందుకు ఆ బిల్డింగ్ కూలింది? ఆ 50 అడుగుల్లో ఎక్కడ నాణ్యతా లోపం జరిగింది? మరి 7 అడుగులు కట్టేంత వరకు ప్రభుత్వ యంత్రాంగం ఏం చేసింది? మొద్దు నిద్రపోయిందా? జిహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ ఉండదా? జిహెచ్ఎంసీ అధికారుల పాత్ర లేదా? మరి వాళ్ళని ఎంతమందిని మనం కంప్లైంట్ పెట్టి వాళ్ళని బుక్ చేశాం? ఎంతమంది మీద కేసులు బనాయించాం? మరి ఆ టౌన్ ప్లానింగ్ అధికారులు ఎవరు? అంజయ్ నగర్కి సంబంధించి ఇన్ని బిల్డింగ్లు ఇవాళ మీరు కూరుస్తూ ఉంటే, మరి ఇన్ని బిల్డింగ్లలో జిహెచ్ఎంసీఏ నోటీసులు ఇస్తూ ఉంది కదా. మరి జిహెచ్ఎంసీ నోటీసులు ఇస్తూ ఉంటే జిహెచ్ఎంసీకి సంబంధించిన టౌన్ ప్లానింగ్ అధికారుల పాత్ర లేదా ఇందులో? కేవలం ప్రజలే ముద్దాయిలా? అంటే ప్రజలే ఇల్లీగల్ బిల్డింగ్లు కట్టుకున్నారు, ఇవాళ మీరు శిక్ష వేసేది ప్రజలకేనా? మరి కనీసం అధికారుల పాత్ర లేదా? సరే, ఇవాళ అత్యంత కరప్ట్ అయినటువంటి డిపార్ట్మెంట్ ఎవరైనా ఉండంటే జిహెచ్ఎంసీఏ. మరి ఇంత కరప్టెడ్ జిహెచ్ఎంసీ, కరప్టెడ్గా ఉన్నటువంటి టౌన్ ప్లానింగ్ అధికారుల పాత్ర లేకుండా ఇంత బడా బిల్డింగ్లు వెలుస్తాయా? సరే, ఇల్లీగల్ బిల్డింగ్ అంటారు, ఎంటైర్ బిల్డింగే ఇల్లీగలా? అంటే బిల్డింగ్కే పర్మిషన్ లేకుండా కట్టిర్రా? లేదు కదా. ఆ పైన ఉన్నటువంటి టాప్ ఫ్లోరు, లేకుంటే దానిపైన ఉన్నటువంటి, ఇప్పుడు సహజంగా అక్కడ 2 ఫ్లోర్లో 3 ఫ్లోర్లో పర్మిషన్ ఇచ్చారనుకుందాం జిహెచ్ఎంసీ. ఆ 50 అసలు నాణ్యతా ప్రమాణాల ప్రకారం, రూల్స్ ప్రకారం ఏ విధంగా ఎన్ని గజాల్లో ఎన్ని ఫ్లోర్లకు పర్మిషన్ ఇచ్చింది జిహెచ్ఎంసీ? వీళ్ళు అప్లై చేసినటువంటి పర్మిషన్ ఎంత? వాళ్ళు ఇచ్చినటువంటి పర్మిషన్ ఎంత? మరి దీని మీద ఏమైనా కసరత్తు జరిగిందా? సరే,
ఇవాళ 6వ ఫ్లోరో 7వ ఫ్లోరో 5వ ఫ్లోర్లో మీరు 2 ఫ్లోర్లకే పర్మిషన్ ఇచ్చారు, పైన 4 ఫ్లోర్లు ఇల్లీగల్ అన్నారు. ఆ 4 ఫ్లోర్ల వరకు డెమాలిష్ చేయాలి కదా, బిల్డింగ్లు కూల్ చేయటం ఏంటి? ఇది కూడా ఒక పాయింటే కదా, లీగల్ పాయింటే కదా. మరి ఇవన్నీ కాకుండా బిల్డింగ్లు కూల్చేసి ఇవాళ వాళ్ళ కనీసం వెళ్ళడానికి కూడా సమయం లేదు. ఇందాక నేను ఒక వీడియో చూసా, ఆ వీడియోలో ఆమె క్లియర్గా చెప్తా ఉంది, ఒక వేరే ఛానల్స్తో మాట్లాడుకుంటా, కనీసం మాకు ఇప్పటికిప్పుడు ఖాళీ చేసేయమన్నారు, రేపటి నుంచి మాది కూల్ చేత డెమాలిషన్ స్టార్ట్ చేస్తామంటున్నారు, మాకు లోపలికి వెళ్ళడానికి కూడా సమయం లేదు. పిల్లలనైతే విద్యార్థుల్ని ఖాళీ చేయించేసాం, వాళ్ళకి సంబంధించినటువంటి మెటీరియల్ ఆ యొక్క బిల్డింగ్లో ఉన్నటువంటి సామాన్లు తీసుకునే పరిస్థితి కూడా లేదు అని ఆమె టీవీ ఛానల్తో మాట్లాడుతూ చెప్తా ఉంది. ఇక అసలు దీన్ని ఏ కోణంలో చూడాలి? జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి అధికారులు నోటీసులు ఇస్తారు, మరి జిహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ ఏం చేస్తామో తెలియదు. పైగా మొన్న కూలినటువంటి బిల్డింగ్ కూడా కన్స్ట్రక్షన్లో ఉన్నటువంటి బిల్డింగ్ కదా, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చి కూడా 3 ఏళ్ళు అవుతుంది కదా, హైడ్రా ఏర్పాటు చేసి కూడా ఆల్మోస్ట్ 1.5 year 2 years అయిపోయింది కదా, 2 ఏళ్లకు సంబంధించి మనం సంబరాలు చేసుకొని క్యాంపెయిన్స్ చేసుకున్నాం కదా. మరి హైడ్రా వచ్చిన తర్వాత జిహెచ్ఎంసీ అధికారులు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇవాళ 3 ఏళ్ళ తర్వాత కూడా ఇప్పటికి ఇంకా కన్స్ట్రక్షన్లో ఉన్నటువంటి బిల్డింగ్ కూలింది అంటే మరి ఆ పర్మిషన్ ఇచ్చినటువంటి అధికారులు ఎవరు? ఆ 50 గజాలు ఇచ్చినటువంటి అధికారులు ఎవరు? మరి ఎందుకు అధికారులన్నీ మనం ఇక్కడ ఈ ఫ్రేమ్లోకి తీసుకురావట్లేదు? ఇప్పటిదాకా ఈ డిస్కషన్ ఎందుకు జరగట్లేదు ఎక్కడ కూడా? గతంలో ఇదే హైడ్రాకి సంబంధించినటువంటి కమిషనర్ రంగనాథ్ గారు ఇవాళ దూకుడుగా వెళ్ళి జిహెచ్ఎంసీతో కలిసి మేము కూలుస్తున్నామని చెప్తున్నారు. కానీ గతంలో ఇదే రంగనాథ్ గారు మేము గతంలో అధికారుల మీద కేసులు పెట్టినామన్నారు, కానీ అవన్నీ పిటి కేసులేనండి, వాళ్ళందరూ కూడా బయటకు వచ్చేస్తారని ఆయనే స్వయంగా అడ్మిట్ అయ్యాడు కదా. మరి మీరు పిటి కేసులు అధికారుల మీద పెట్టి వాళ్ళు మళ్ళీ ఉద్యోగాలు చేసుకునేటట్టుగా మీరు వాళ్ళకి అటువంటి ఫ్రేమ్లో వాళ్ళ నుంచి అంటే వాళ్ళ మీద సింపతి చూపించి వాళ్ళ మీద కరుణ చూపించి ఇవాళ ఓట్లేసినటువంటి ప్రజల మీద ఇంత నిర్దాక్షిణ్యంగా ఇంత కఠిన చర్యలు ఏంటి? ఇంకా విడ్డూరం ఏంటంటే సోషల్ మీడియాలో వాళ్ళ బాధితులు వచ్చి బయటకు వచ్చి మాట్లాడుతుంటే వాళ్ళని ఫేక్ అని మీరు ప్రచారం చేస్తున్నారు. ఇవాళ వాళ్ళ ఇల్లు కూలిపోయి ఇది గవర్నమెంట్ స్థలం అని గతంలో ఎప్పుడు కూడా మాకు తెలియదు, మేము చెప్పలేదు అంటే అందులో లోతులకు వెళ్ళి ఏం జరిగింది ఏంటి అని హైడ్రా కనుక్కోకుండా ఏకపక్షంగా ఇల్లు కూల్చేయటమే కాకుండా వాళ్ళకి నిలువ నీడ లేకుండా చేయటమే కాకుండా ఆ బాధితుల పక్షాన ప్రభుత్వమో లేకుంటే ఇంకెవరో అధికారులకు సంబంధించో ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలో అంటే ఆ బాధితులకు సంబంధించి వాళ్ళ పక్షాన్ని నిలబడకుండా ఇవాళ వాళ్ళు మాట్లాడినటువంటి వాటిని కూడా ఫేక్ అని ప్రచారం చేస్తూ ఉన్నారు. చూడండి ఇది ఎంత దౌర్భాగ్యం. వాళ్ళ గతంలో వాళ్ళు మాట్లాడుతున్నారు, వాళ్ళ బాధ చెప్పుకుంటున్నారు. వాళ్ళు పట్టుకుంటారు, వాళ్ళే అంటారు, వాళ్ళే కుల్ల కొడతారు, వాళ్ళే సలాయిస్తారు, వాళ్ళే ఎంబడొస్తారు. ఎంత ఇబ్బంది పెడుతున్నారు సార్. దాదాపు ఇవాళ 6-7 సంవత్సరాలే. అప్పుడు సంది లేని హైడ్రా, అప్పుడు సంది లేని గవర్నమెంట్ ఇప్పుడే వచ్చిందా? ఇప్పుడే అయిందా గవర్నమెంట్ భూమి అది? నైట్ మొత్తం నిద్ర వస్తలేదు సార్. మేము ఎక్కడ ఎక్కడ లేదు, నిద్ర లేదు, తిండి లేదు. మా ఇంట్లో గొడవలు ఇల్లు ఒళ్ళు కొట్టారు, అక్కడ సామాన్ అంతా పాడేశారు సార్. మాది మా బాధ ఏందో, మాకు ఇల్లు కావాలా సార్, ఎట్లా ఉండాలి? చిన్నదే సార్, పెద్దవి సార్ ఏం లేవు, చిన్నవే కట్టుకున్నాం. అమ్మేసిన తర్వాత తీసుకున్నాం సార్. మేమేమి ఎవరితో దొంగతనం అయితే చెయ్యలే కదా. సో ఇప్పుడు బాధితులు చెప్తున్నారు కదా క్లియర్గా, మేము దొంగతనం చేయలే, మేము చిన్న గుడిసెలు వేసుకున్నాం, రేకుల షెడ్లు లెక్క చిన్నగా వేసుకున్నాం అని క్లియర్గా చెప్తున్నారు. ఇన్ కేస్ వాళ్ళకి తెలవకే తీసుకున్నారా అనుకుందాం, ఒకవేళ ప్రభుత్వ భూమి అనుకుందాం, వాళ్ళకి తెలవకుండా తీసుకున్నారు, కనీసం వాళ్ళకి టైం ఇచ్చో కాంపెన్సేషన్ ఇచ్చో మీరు ప్రభుత్వ భూమిని స్వాధీనం పరుచుకునేటప్పుడు ఏమీ గైడ్ లైన్స్ లేకుండా వాళ్ళకి ఓవర్ నైట్లో పోయి ఇట్లా కూల్చేసి వాళ్ళని వీడికేసి ఇప్పుడు వాళ్ళ బాధ వర్ణాతీతం కదా. ఇవాళ మళ్ళీ వాళ్ళు వేరే సోషల్ మీడియా హ్యాండిల్స్లో వాళ్ళ వీడియోలు వస్తే దాన్ని కూడా మీరు ఫేక్ అని జనాలకు చెప్పే ప్రయత్నం చేసి ఇట్లా సోషల్ మీడియా క్యాంపెయిన్స్ కూడా హైడ్రా చేస్తోంది అంటే ఇది ప్రభుత్వంలో ఉన్నటువంటి సంస్థగా హైడ్రా పనిచేస్తుందా, లేకుంటే మీరు అసలు ఏం చేయదలుచుకున్నారు, ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు? అంటే సోషల్ మీడియాలో క్యాంపెయిన్ చేసి అద్భుతాలు సృష్టిస్తున్నాం, ప్రభుత్వ భూమిని కాపాడుతున్నాం అన్నప్పుడు మరి వీళ్ళ గోడు వినేదేవారు ఇటువంటి వాళ్ళు కొన్ని 100 మంది. ఇవాళ అక్కడ భారీ స్థాయిలో బాహుబలి క్రేన్లు పెట్టి బిల్డింగ్లు కూలుస్తూ ఉంటే ఇంకా మేము నోటీసులు ఇచ్చినాం, ఖచ్చితంగా ఆ నోటీసులు తగ్గేదని జిహెచ్ఎంసీ అధికారులకు వైపు చెప్తా ఉంటే ఇలా పర్మిషన్లు ఇచ్చేది జిహెచ్ఎంసీ, ఇల్లీగల్ అని చెప్పేది జిహెచ్ఎంసీనా? కనీసం ఇప్పుడు ఎటువంటి నోటీసులు ఇస్తున్నారంటే చూడండి, ఆ నోటీసులు కూడా మీకు చూపిస్తా. ఇది రీసెంట్గా కొలాప్స్ అయినటువంటి బిల్డింగ్ అడ్జసెంట్గా ఉన్నటువంటి ఒక బిల్డింగ్ ఇచ్చినటువంటి నోటీస్. ఇట్ రిపోర్టెడ్ దట్ ద బిల్డింగ్ బేరింగ్ హౌస్ నెంబర్, ఇవాళ హౌస్ నెంబర్ వచ్చిందంటే కూడా జిహెచ్ఎంసీ అధికారులే కదా మీరు హౌస్ నెంబర్లు ఇచ్చేది, అలాట్ చేసేది హౌస్ నెంబర్స్ జిహెచ్ఎంసీ అధికారులే కదా. సరే ఒకవేళ కట్టేటప్పుడు టౌన్ ప్లానింగ్ నిద్రపోయింది అనుకుందాం, తర్వాత ఒక మీరు ఇచ్చినటువంటి పర్మిషన్ల ప్రకారమే ఈ బిల్డింగ్ కట్టి పైన ఇంకో 2 ఫ్లోర్లు అదనంగా వేసుకున్నాడు ఓవర్ ద పీరియడ్ మీ దృష్టిలో లేకుండా అనుకుందాం. కనీసం హౌస్ నెంబర్లు ఇచ్చినప్పుడన్నా మీ అధికారులు ఉంటారు కదా, ట్యాక్సులు కట్టించుకుంటారు కదా, మరి అప్పుడు కూడా
ట్యాక్సులు కట్టించుకున్నప్పుడు కూడా జిహెచ్ఎంసీ అధికారులు నిద్రపోతున్నారా? మరి ఇంత ఇంత అధికారం ఉంది కదా అని, లేదంటే చట్టాలు లొసుగులు మీరు బేస్ చేసుకొని ఇది ప్రజలతో చెలగాటం కరెక్ట్ కాదు. ఇది వాస్తవానికి ఇవాళ ప్రజలు నష్టపోతున్నారు కదా. ఇలా అతను ఎవరో సాజిద్ అనే అతను కట్టి బిల్డింగ్లు అమ్మాడు, అతను 70కి సంబంధించి ఇటువంటి గుర్తించామన్నాడు. అసలు మీరు చెప్పినట్టుగా సెట్ బ్యాక్స్ లేకుండా అసలు ఆనుకొని కట్టుకున్నారు అని మీరు కనుక ఇవాళ హెచ్ఎండిఏ కాకుండా జిహెచ్ఎంసీ పర్మిషన్లతో ఇల్లీగల్గా కట్టారని మీరు అంటున్నారు కదా. నాకు తెలిసి హైదరాబాద్లో ఎస్ఆర్ నగర్ అయినా, అమీర్పేట అయినా, కూకట్పల్లి అయినా, కేపీహెచ్బి అయినా నాతో పాటు వస్తే మీకు చాలా చూపిస్తా. హైడ్రాకు సంబంధించినటువంటి అధికారులకైనా, జిహెచ్ఎంసీ అధికారులకైనా మీకు ఏ సర్కిల్ తీసుకోండి. మరి అవన్నీ కూల్చుకుంటే రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టుగా హైదరాబాద్ మొత్తం ఒక శ్మశానం లాగా, మరో గాజాలాగా కనిపిస్తుంది పైనుంచి ఏరియాలుగా చూస్తే. ఎందుకంటే హైదరాబాద్ మొత్తం అటువంటి బిల్డింగ్లే ఉంటాయి. నేను వివేకానంద కాలనీకి తీసుకెళ్ళిన కూకట్పల్లిలో ఎక్కడ చూసుకున్నా కూడా దాదాపుగా 4-5 ఫ్లోర్ల బిల్డింగ్లు, పైన పెంట్ హౌస్ ఉంటుంది. అన్ని ఆనుకొని కట్టుంటారు. కనీసం ఒకదానికోటి ఆనిచ్చేసి ఉంటారు కూడా ఇట్లా బిల్డింగ్లు. మరి వాటిని కూడా ఇప్పుడు కూల్చేయాలి కదా. మరి అట్లా అనుకుంటే మరి అట్లా కూల్చుకుంటా పోదాం హైదరాబాద్ని. మరి మీరు ఒకవైపు ఏమో నాలాలు, చెరువులు అని ఒకవైపు కూల్చుకుంటూ పోతున్నారు, ఇంకోవైపు ఏమో ఇక్కడ ప్రమాదం జరిగిందనగానే దాని చుట్టూతో ఉన్నటువంటి బిల్డింగ్లు, అటువంటి స్ట్రక్చర్లు ఉన్నటువంటి అన్ని గుర్తించి అన్ని ఇల్లీగల్ అని ముద్రేసి కూల్చేస్తున్నారు. ఇంకా మీరు ఏది వదిలిపెడుతున్నారు? ఏ బిల్డింగ్ వదులుతున్నారు? ఇది ఒకసారి ఆలోచన చేయాల్సినటువంటి పరిణామం కదా. Therefore, your attention is invited to section 422, 456 and 459 of GHMC Act 1955, and you, the Parvati Reddy Nirmala of the said dangerous building, is hereby directed to explain the good reasons for, if any, or to file objections, if any, why this office should not initiate the action under section 459 of the GHMC Act 1955 within 24 hours and demolish. సో మీరు చెప్పేది ఉంటే, మీ వివరణ చెప్పేది ఉన్నా, మీరు కన్సర్న్స్ ఏదన్నా, మీ అబ్జెక్షన్స్ రైజ్ చేయాలన్నా 24 గంటల్లోపు చెప్పండి, లేకుంటే మేము డెమాలిష్ చేస్తామని క్లియర్ కట్గా జిహెచ్ఎంసీ సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ నుంచి మీకు వచ్చినటువంటి ఈ బిల్డింగ్లకు వస్తున్నటువంటి నోటీసులు. ఇది ఓన్లీ దానికి అడ్జసెంట్గా ఉన్నటువంటి బిల్డింగ్ నోటీస్ మీకు చూపించా. ఇంకా చాలా బిల్డింగ్లు ఆ పరిసర ప్రాంతాల్లో ఇవాళ దాదాపుగా కొన్ని వందలాది బిల్డింగ్లకి ఇచ్చినట్టుగా చెప్తా ఉన్నారు బయట. ఇవాళ ఇంటికి అంటించి వెళ్ళిపోతా ఉన్నారు. అసలు హైదరాబాద్ ప్రజల్ని ఏం చేద్దామని, ఒకవైపు 22A అని చెప్పి భూములన్నీ కూడా అదొక బండ, ఇప్పుడు ఈ యొక్క అంజయ్ నగర్ వ్యవహారంలో ఇదొక బండ. కనీసం అప్పుడు ఎప్పుడు పర్మిషన్లు వచ్చినాయి, ఎప్పుడు కట్టినారు, అసలు ప్రభుత్వ యంత్రాంగం ఏం చేసింది అనేది ఇప్పటికీ కూడా ఎవరు దీని గురించి పెద్దగా సీరియస్గా కన్సిడర్ చేయట్లా. కనీసం ఒక కమిటీ వేసి రివ్యూ చేసి అసలు ఏవి స్టాండర్డ్గా స్ట్రక్చరల్గా ఉన్నాయి, ఇల్లీగల్ ఏంటి, వీటిని ఏమన్నా అంత డేంజర్గా లేకపోతే దాని మీద ఏమన్నా టెక్నికల్గా ఏమైనా సాయిల్ టెస్ట్లు ఏమైనా జరిగినాయి ఆ ప్రాంతాల్లో, అసలు ఎందుకు కూలిపోయింది, ఇవన్నీ కూడా మనం దాని మీద అసెస్ చేయాలి కదా. ఇవాళ గతంలో అమీర్పేటలో ఏదో ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. ఆ ఫైర్ యాక్సిడెంట్ జరగగానే మొత్తం ఒక్కసారిగా కాంప్లెక్స్ అన్నింటికి వెళ్ళిపోయినాం, టకటక అన్ని సీజ్ చేసేసినాం. తర్వాత ఏమైంది ఎవరికి తెలియదు. అంటే ఒక పర్మనెంట్గా దానికి సంబంధించి ఒక ఫర్దర్గా జరగకుండా చూడాలి కదా. అవి మానేసి ఒకసారి జరిగిందనగానే ఇక కుప్పకూలు చేయటాలేనా. అందుకనే మీరు చూడండి, రేవంత్ రెడ్డి గారికి ఒక బిగ్ షాకింగ్ గా असदुद्दीन ओवैसी गारू, और अगर तंग करते रहेंगे ठीक है, जब 28 आएगा तो रोना नहीं, उस वक्त मैं कह रहा हूं जो लोग मजलिस के लोगों को तंग कर रहे हैं। और हम एक एक चीज को याद रखते भूलते नहीं है, चाहे वो कांग्रेस के हो या कोई भी हो। बुलडोजर चला दिए, क्या बात है ये? तेलंगाना है, यूपी है, ये क्या बताइए आप। मैं हमारे मजलिस के जिम्मेदारों से भी कह रहा हूं कि हिम्मत मत हारिए, आप लड़ते रहिए, इंशाल्लाह हम तमाम लोग जो आपके साथ हैं। సో ఇవాళ ఎంఐఎం మీద కుట్రలు చేస్తున్నారు, ఎంఐఎం మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు, ఎంఐఎం సంబంధించినటువంటి వాళ్ళ మీద. కాబట్టి ఖచ్చితంగా మేము అన్నీ గుర్తుపెట్టుకుంటాం పాయింట్ టు పాయింట్. కాంగ్రెస్ పార్టీ అయినా ఎవరున్నా 2028లో మేము మా సత్తా చూపిస్తామని అసదుద్దీన్ ఓవైసీ ఎవరైతే ఆల్ ఇండియా ఎంఐఎం చీఫ్ ఉన్నారో ఆయన స్పష్టంగా చెప్పారు. కాబట్టి ఖచ్చితంగా ఇది కాంగ్రెస్ పార్టీకి ఈ కల్చర్ ఏదైతే కూల్చివేతల కల్చర్ ఉందో, సో డ్యామ్ షూర్గా ఇది ఈ యొక్క కల్చర్ బూమరాంగ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా దీని ఇంపాక్ట్ ఖచ్చితంగా పడుతుంది. ఎందుకంటే ఇవాళ నాంపల్లి అట్లాగే హైదరాబాద్ మొత్తం ఎంటైర్ సిటీలో పూర్తి స్థాయిలో ఏదైతే కమర్షియల్ కాంప్లెక్స్లు ముందుకున్నటువంటి రేకులను కూడా శని ఆదివారాల్లో విపరీతంగా కూలుస్తూ ఉన్నారు జిహెచ్ఎంసీ అధికారులు. కాబట్టి ప్రతి ఒక్క చిరు వ్యాపారులు, అంటే వాళ్ళు ఏదో పొట్టకూటు కోసం చేసుకుంటున్నటువంటి వ్యాపారులను కూడా కనీసం జాలి కరుణ దయ లేకుండా నిర్దాక్షిణ్యంగా కూల్చివేస్తున్నారు. అట్ ద సేమ్ టైం మనకు తెలుసు ఓల్డ్ సిటీలో ఎంత పెద్ద ఎత్తున ఉద్రిక్త వాతావరణం గతంలో చెలరేగిందో. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని
ఖచ్చితంగా పొలిటికల్గా కూడా దీని ఇంపాక్ట్ కాంగ్రెస్ పార్టీ మీద పడే అవకాశాలు స్పష్టంగా ఉన్నట్టుగా మన అసద్ మాట్లాడినటువంటి మాటలను బట్టి అర్థమవుతుంది. కాబట్టి ఇది ఖచ్చితంగా భవిష్యత్తులో జిహెచ్ఎంసీ ఎన్నికలకైనా లేకుంటే భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ 2028 ఎన్నికల నాటికి ఇవాళ ఇది ఒక బిగ్ ఛాలెంజ్గా కాంగ్రెస్ పార్టీ ముందు మిగిలే అవకాశం ఉంది. కాబట్టి ఈ యొక్క కూల్చివేతల కల్చర్ మీద మీ అభిప్రాయాలు కూడా కింద కామెంట్స్ చెప్పండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ సిటిజన్స్ పల్స్.